జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో నాన్ వెజ్ ప్రియులందరికీ ఇష్టమైన గుమగుమలాడే ప్రాన్స్ బిర్యానీ ఇంట్లోనే ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలామందికి బిర్యానీ చేసినప్పుడు రైస్ మెత్తగా అయిపోతుందనే కంప్లైంట్ ఉంటుంది. కానీ నేను చేసినట్టుగా ఒకసారి ట్రై చేయండి. బిర్యానీ పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా? ఇప్పుడు ఒక 1/2 కేజీ రొయ్యలను తీసుకొని శుభ్రంగా కడిగి అందులో పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఒక గిన్నెలో బాస్మతి రైస్ని 1 గ్లాసున్నర అయితే వేస్తున్నాను నేను. వాటిని కూడా ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని అవి కూడా ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్లో అయితే దలసరి పాన్ పెట్టుకున్నాను నేను, కుక్కర్ పాను. మీరు ఏది పెట్టుకున్నా దలసరిగా ఉండేది చూసుకోండి. ఇందులో ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్కి అయితే ఇలా సన్నగా తరుక్కోవాలి. వీటిని ఎర్రగా బ్రౌనిష్గా వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. అందులోనే మరి కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్లు వేయించి అవి కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఆ ఆయిల్లో మనం బిర్యానీకి ఏమేమి కావాలి అవన్నీ అందులో వేసుకోవాలన్నమాట. బిర్యానీ ఆకు, సాజీరా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఇలా మిరియాలు ఇవన్నీ వేసుకొని అవి వేగిన తర్వాత ఆనియన్స్ పొడుగుగా ఇలాగా కట్ చేసుకున్న వేసుకోవాలి. అందులోనే 2 పచ్చిమిర్చి వేసుకున్నాను నేను. ఒక టమాటా అయితే వేసుకున్నాను. టమాటా మెత్తబడే వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట, మాడిపోతుంది లేదంటే. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీర, పుదీనా వేసుకొని అవి కూడా దగ్గరగా అయిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలా పొడి వేసుకోవాలన్నమాట. 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను నేను. అది కొంచెం మిరియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా ప్రాన్స్ని పక్కన, అవైతే వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. నేనేమీ కుక్కర్ విజిల్ పెట్టలేదు, మామూలుగానే పెట్టుకున్నాను. ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఒక గిన్నెతో వాటర్ పెట్టుకొని అందులో ఇవే మసాలా సరుకులు వేసుకోవాలన్నమాట. అది మరుగుతుండగా కొద్దిగా ఉప్పు సరిపడగా, అంటే కొంచెం ఉప్పుగా అనిపించాలి, అలా అయితే వేసుకొని మరుగుతుండగా రైస్ వేసేసుకోవాలి. మనం నానబెట్టుకున్నాం కదా పక్కన, ఆ రైస్ అయితే వేసుకోవాలి. ఈ రైస్ మనకి 80% అయితే ఉడకాలి. ఈ పక్కన మనం ఈ కర్రీని కూడా చూసుకుంటూ ఉండాలి. ఇలా దగ్గరగా, అంటే నీరంతా ఎగిరిపోయి కర్రీ దగ్గరగా అవుతుండగా కట్టేసుకోవాలన్నమాట స్టవ్ని. ఇక్కడ 80% అయితే ఉడికింది నాకు. ఇది ఒక చిల్లులు గిన్నె ఉంటుంది కదా మనకి, అందులో అయితే వేసుకోవాలి. ఇలా తీసుకొని ఇది అయితే పక్కన పెట్టేసుకోవాలి. 2 రెడీ అయిపోయినాయి నాకు. ఇప్పుడు ఈ కర్రీని నేను పక్కకు తీసేస్తున్నాను. తీసేసి ఒక పెనం పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. పెనం పెట్టేసి ఈ కర్రీ మీద రైస్, మనం ఉడికించుకున్న రైస్లో సగం అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర, పుదీనా, నెయ్యి, మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ సగం సగం వేసుకోవాలన్నమాట మనం వేయించి పెట్టుకున్న వాటిలో. దీనిపైన కొంచెం పసుపు వాటర్లో కలిపి ఉంచుకోవాలి. అదైతే వేసుకోవాలంటే కలరు బాగా వస్తుంది. మీకు కలరు వేసుకోవాలంటే అదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసుకున్నాను. నెక్స్ట్ దానిపైనే మనం మళ్ళీ ఇప్పుడు మిగిలిన కర్రీని వేసుకోవాలి. పక్కకు తీసుకున్నాం కదా ఆ కర్రీని వేసుకొని మళ్ళీ ఉన్న రైస్ని కూడా దానిపైన వేసేసుకొని, మనం ముందైతే ఎలా వేసుకున్నాం జీడిపప్పు, కిస్మిస్, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి ఇవన్నీ వేసేసుకొని కొత్తిమీర, పుదీనా దానిపైన మళ్ళీ ఇలాగే పసుపు నీళ్ళు వేసుకొని, ఇప్పుడు మనం ఉడికించి పెట్టాం కదా రైస్ వాటర్, ఆ వాటర్ అయితే ఒక చిన్న గ్లాసుడు చుట్టూరు వేసుకోవాలి. ఇలా వేసుకొని 15 నిమిషాలు అయితే కుక్కర్ మూత పెట్టి ఉంచాలన్నమాట. అలా ఉడుకుద్ది. ఉడికిన తర్వాత 15 నిమిషాల తర్వాత తీసుకుంటే మనకి బిర్యానీ అయితే ఇలా రెడీ అయింది. ఒకసారి ఫోర్క్తో ఇలా కలుపుకుంటే మనకి టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.